కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లోనే ఓటర్లు నేతల తలరాతలు రాయబోతున్నారు. ఈ సమయంలో ఓట్లను గంపగుత్తుగా తమ ఖాతాలో వేసుకునేందుకు పార్టీలన్నీ అడ్డదారులు తొక్కుతున్నాయి. నగదును పంచేందుకు కోట్లకు కోట్లు తరలిస్తున్నాయి. మరోవైపు పోలీసులు కూడా తనిఖీలు ముమ్మరం చేయడంతో భారీగా నగదు పట్టుబడుతోంది. గత శని ఆదివారాల్లోనే హైదరాబాద్లో సుమారు 5 కోట్ల వరకు నగదు పట్టుబడగా సోమవారం ఒక్కరోజే నారాయణగూడలో కారులో తరలిస్తున్న 8 కోట్ల నగదు పట్టుబడింది. నారాయణగూడ ఫ్లైఓవర్పై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఈ మొత్తం పట్టుబడింది. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకున్నామని పట్టుబడ్డ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అయితే ఈ డబ్బంతా ఓ జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడిదని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అవసరాల కోసమే డబ్బును తరలిస్తున్నట్లు సదరు పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. మేము ఎక్కడ కూడా ఈ విషయంలో చట్టాలని అతిక్రమించలేదు, చట్టాలని ఉల్లంఘించలేదు. ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మేము వయలేట్ చేయలేదు. ఎందుకంటే ఈ క్యాష్ ఏదైతే ఉన్నదో ఇది మా స్టేట్ పార్టీ అకౌంట్ నుంచి చెక్ ద్వారా డ్రా చేసిన క్యాష్. అది బ్యాంకు నుంచి మా పార్టీ ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంటే మధ్యలో పోలీసు వాళ్ళు ఓవర్ యాక్షన్తో ఆ క్యాష్ని జప్తు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు బ్యాంకులో మేము డ్రా చేసి పెట్టుకున్న క్యాష్ను కూడా బ్యాంకుకు పోయి వాళ్ళ అనుమతి లేకుండా, బ్యాంకు వాళ్ళ అనుమతి లేకుండా అది కూడా జప్తు చేసుకోవడం జరిగింది. మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాలు నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా నగదు రవాణా అధికంగా జరుగుతుండటంతో ఎక్కడికక్కడ సోదాలు చేపడుతున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఒక ఓటరు